భూమి పూజ చేసిపోయినారు, ఎమ్మెల్యే వచ్చినారు, చైర్మన్ వచ్చినారు, మీరు వచ్చినారు, అవసరాలు అందరూ వచ్చినారు. సార్ ఇన్ని రోజులు ఎందుకు మీరు పెట్టారు సార్? ఏ పండుగ సార్? రంజాన్ ఎప్పుడు? శివరాత్రి కంటే మొదలు కదా సార్ చేసిపోయింది? ఎవరు కంటే ముందరే వచ్చినారు కదా సార్, చేస్తామని వచ్చినారు కదా సార్ వాళ్ళు వచ్చినారు సార్. మొన్న కూడా సార్ మా వాళ్ళు వచ్చి చేసినాడు, చేస్తారంట అని చెప్పినాడు. పండుగ ఇప్పుడు మేము పండుగ అంటే వచ్చింది ఏం సార్? మీరు ఏం చెయ్యాలని ఉన్నారా లేకపోతే చేయకూడదని పెట్టినారా? ఏం సార్ మా దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఇంతకు మొదలు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా వాళ్ళ జరగలేదు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మా వాళ్ళ జరగకూడదా? ఎప్పుడు చేశా సార్? ఎన్ని నెలలు? పాస్ చేసే నెలయా, పూజ చేసే రోజులయ్యా? కంపెనీ సార్ రెండు మాట్లాడినా మేము ఫోన్ చేసి ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అనే చెప్పినాడు. మరి ఇప్పుడు నువ్వు 2 రోజులు టైం చెప్తున్నప్పుడు ఈ మీటింగ్ లో కంప్లైంట్ కాదు ఇంటికి మరి ఇంకా ఎప్పుడు చెప్పారు సార్? గణపతి అది పెట్టినాము, అది చెప్పడం లేదు. పైప్ లైన్ పెట్టినాను, అది చెప్పడం లేదు. మరి ఇవన్నీ ఒక్కటి కూడా నాకు చేయడం లేదు సార్. నాకే ఇప్పుడు మరి రంజాన్ అంటే వచ్చిందా? ఉంటే ఒక్క కౌన్సిలర్ కి నాకు ఏ పని సార్? అంటున్నాను సార్, నేను చెప్తాను విన్నాను సార్. లేదు సార్, ఇన్ని నెలలు విన్నాను కాదు, ఇన్ని నెలలు విన్నాను. ఇప్పుడు నా మాట విన్నాను సార్. నేను ఉండేది ఒక్క కౌన్సిలర్, ఇన్ని రోజులు నాకు పని చేయలేదు. ఇప్పుడు 8 నెలలు అయితే మా టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇంకా ఏమి చేయడం లేదు. ఏ సమస్య ఏం చెప్పండి? చెయ్యాలంటున్నారా చేయకూడదంటున్నారా సార్? ఈ మాట మొన్న కూడా కాదు సార్ చెప్పేది నాడు. మొన్న వచ్చి ఫోన్ చేస్తారు, మీరు మాట్లాడతారు సార్. మొన్న మీరు వచ్చి ఫోన్ చేసినారు, వస్తారంటే అని చెప్పినావు. మరి ఇంతకు ముందు మేము ఇంటికి చేసినాము, వస్తారని చెప్పినావు. మరి ఇప్పుడు ఏమో రంజాన్ అంటున్నారు. మా వాళ్ళ సమస్యలు ఏమో అసలు పట్టించుకోరా? మేము కంప్లైంట్ కాదా? ఇంటికి 51 టెండర్ పెట్టినారు, 21 ఉన్నాయి కదా సార్. మిగతా వెళ్ళి ఎందుకు తీసేస్తారు? కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదా, చేయడం లేదా? చెప్పండి సార్. ఆయన పిలిపియండి ఇక్కడికి. ఆయన కూడా ఎందుకు చేయడం లేదు? ఉండే ఒక్క కౌన్సిలర్ కి ఇంతవరకు పని చేయలేదంటే మాకేమో మాకు చిక్కిచాడు. ఎవరి దగ్గర ఏమైనా పోవాలంటే చదువుపైన పైపు అడిగినాను, అది వస్తుందని చెప్పినారు. దుర్గాన్ పద్ధతి అడిగినాను, అది లేదు. ఇప్పుడు ఏదో భూమి పూజ చేసిపోయినారు అందరూ వచ్చి, దానికి చేయడం లేదు. చెప్పండి సార్, ఇప్పుడు మీరు చెప్పండి. గత 4 ఏళ్ల పరిస్థితి ఏమనేది కొత్త వ్యక్తి నాకు తెలియదు. కానీ నేను వచ్చిన తర్వాత సంబంధించి ఆ కాంట్రాక్టులు కూడా చేసి వర్క్ ఇష్యూ కూడా చేయడం జరిగింది. భూమి చేశారు. గతంలో కాంట్రాక్ట్ వచ్చి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు దాదాపు 2 రోజుల ముందే అట్లాగే ఆలోచన చేశారు. దానివల్ల కాంట్రాక్ట్ దగ్గర డబ్బులు ఆ పద్ధతులు రాలేదని ఆ ఉద్దేశంతో ఆయన వర్క్ స్టార్ట్ చేయలేదు. దానికోసం 2 రోజులు ఇచ్చారు. ఎందుకు వర్క్ స్టార్ట్ చేయలేదు లేదా రద్దు చేయబడాలి, దానికి కూడా ఆయన రిప్లై ఇవ్వలేదు. సమాధానంగా త్వరలో 2-3 రోజుల్లో పండుగ తర్వాత మొదలు పెట్టాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా పండుగ పోయిన తర్వాత మొదలు పెట్టకపోతే ఆయన ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రిటర్న్. ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా డౌన్గా ఉన్నారు, డబ్బులు ఎప్పుడు అయ్యేది. ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ చిన్న మనవి, అంటే మినిస్టర్ గారు చెప్పింది మీరు కూడా పెట్టాలి. రాబోయే కాలంలో అంటే 1/4/2025 నుండి ఇప్పుడు దాకా సీఎం పంపిస్తున్న దాన్ని తీసేసి రెవెన్యూ కమిషనర్ వేలుముద్ర వేసి వాళ్ళ అకౌంట్లో విధి విధానాలు ఏప్రిల్ 15 తయారైందని చెప్తున్నారు. కాబట్టి దాని నుంచి కూడా కాంట్రాక్ట్ పని మొదలు పెట్టడానికి కొంచెం ఆలోచన చేస్తున్నారు. ఆ వైపు నుంచి కావాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పెట్టుబడి పెట్టి పనిచేయాల్సిన వాళ్ళు కాంట్రాక్టర్, దానికి ఎవరైనా కౌన్సిల్ కానీ ఇంకొక కానీ కాంట్రాక్ట్కి భరోసా ఇవ్వగలిగితే వాళ్ళు మనం డైరెక్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది మాత్రం వచ్చి పెట్టి మనం చేయండి లేకపోతే ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా ఆలస్యమైంది. చాలా సార్లు అధికారుల మీదనే కంటెంప్ట్ కేసులు వచ్చాయి, మేము జరగలేదని దాన్ని కూడా మేము చేసుకున్నాము. గత జీసీఎట్ వర్క్లో కూడా ఒక కాంట్రాక్ట్ దాదాపు 12 వర్కులకి కోర్టుకు పోయి కోర్టు నుంచి ఆర్డర్ తెప్పించారు. దానికి సంబంధించి కూడా అమలు జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో
గవర్నమెంట్ కూడా ఆలోచన చేసేసి త్వరలో సీఎం నుంచి కూడా నేరుగా ప్రవేశించడానికి చర్యలు తీసుకున్నారు కాబట్టి కాకపోతే తొందరలో పండగ బయట ఏ చర్యలైనా కూడా వదిలిపెట్టడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు బిల్లులు రావని వాళ్ళు ఎన్నుకుపోతున్నారా సార్? పెట్టుబడి పెట్టిన తర్వాత సకాలంలో ఆగంటే ఏ కారణంగా అరేంజ్ చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఆయన చేస్తానని ధైర్యంగా వచ్చినాడు కదా సార్, కాంట్రాక్టర్ వచ్చినాడు కదా సార్. వాళ్ళకున్న అంచనాలు వాళ్ళు చెప్తే చెప్పారు, ఎక్కడో క్లారిఫై ఇచ్చారు. ఇప్పుడు లాస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు 2 రోజుల్లో నా వాళ్ళలో వర్క్ జరగలేదంటే చెప్పేది వినండి. మా వాళ్ళలో వర్క్ జరగలేదంటే నేను చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి నా రాజీనామా చేస్తాను. ఉండేది ఆదోనిలో ఒక్క కౌన్సిలర్, ఆదోనిలోనే ఉండేది ఒకే కౌన్సిలరే, ఏమి 4-5 మంది లేరు. ఇంకా ఇంతవరకు నా వాళ్ళ సమస్య జరగలేదు. ఇన్ని రోజులు ఎందుకు నిలబెట్టారు? మా పద్ధతి ప్రకారము ప్రకారం మేము చేయగలిగింది. లేదు ఏమన్నా లగ్గాలు అడుగుతారా? ఏమన్నా చెప్పండి. వాళ్ళు ఎందుకు పోతున్నారు వాళ్ళ ఇంటికి? గౌరవ సభ్యులందరూ కూడా ఒకసారి కాంట్రాక్టర్తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని మీరు ఎవరికైతే ఒకరైతే కాంట్రాక్టర్ మీటింగ్ ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. సార్ ఎందుకు సార్ కాంట్రాక్టర్ ఎన్ని రోజులు వర్క్ వచ్చే వాళ్ళు ఈ 8 నెలల్లోనే ఏ కాంట్రాక్టర్ వచ్చి పని చేయడానికి ముందుకు రావడం లేదు? దాని మీద కూడా ఒకసారి కొన్ని సమాధానం నేను డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర సాధన బాధకాలు ఏమైనా ఏం చెప్పగలిగితే గౌరవ సభ్యులు కూర్చొని ఒకసారి మాట్లాడి సార్ ఇప్పటికి 3 రోజుల టైం సార్, 3 రోజుల టైం మనకి. మా పంటకు పోయిన తర్వాత మళ్ళీ ఫైనల్ నోటీస్ ఇస్తాను. ఫైనల్ ఇచ్చిన తర్వాత 3 రోజులు టైం పెట్టి ఇస్తాం ఆయన నోటీసు. ఆ 3 రోజుల కూడా ఆయన కాదు స్టార్ట్ చేయకపోతే మళ్ళీ రద్దు చేసి రీటైన్ పోదాం. మళ్ళీ 40 రోజులు పెట్టే అవకాశం ఉంది. నేను చెప్పేది చెప్పండి సార్. ఆయనకు 3 రోజులు నోటీస్ పెట్టి నోటీస్ ఇస్తాను. చేయకపోతే రద్దు చేసి మళ్ళీ మనం పెట్టకపోతే మినిమం 40 రోజులు పడుతుందమ్మా. అలాంటి సమస్యలను సాధించడానికి కాంట్రాక్టర్ మాట్లాడే వర్క్ స్టార్ట్ ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి మరింత ఆలస్యం కాకుండా మా వైపు చేయగలిగింది పిలుస్తున్నాం. ఆల్రెడీ ఒకటే అది ఆల్రెడీ టెండర్ ఇచ్చాము 8 లక్షలకి. ఎవరు పార్టిసిపేట్ కదా మళ్ళీ సెకండ్ మన నీళ్ళన్నీ పైకి వస్తుంటే నేను వెళ్ళిపోతుంటే నిలబెట్టాను వాసన వస్తున్నదని 3 సార్లు నమ్మకం పెట్టేసారమ్మా. దానికోసం మేము బాగా చూస్తున్నాము. దాని టెండర్ ఇస్తున్నాము. ఇప్పుడు మీరు వచ్చి ఎన్ని నెలలు అయింది సార్? ఇక్కడ మీరు ఇక్కడ వచ్చి ఎన్ని నెలలు అయింది? మీరు నేను వచ్చి 6 నెలలు. 6 నెలలు కదా సార్. మరి మీకు ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు కదా సార్. అవునమ్మా. నేను పబ్లిక్ తిరిగారు మేము చెప్పిన ప్రకారము మేము ఎస్టిమేట్ చేస్తున్నాము, టెండర్ పిలుస్తున్నాము. టెండర్లో కాంట్రాక్ట్ పార్టిసిపేట్ కాకపోతే లేదంటే నామినేషన్ లేదు 5 లక్షలు భయపడిపోతారు. మీ కౌన్సిల్లో ఎప్పటికప్పుడు సబ్జెక్ట్ ఆమోదం చేసినట్లయితే అలాంటి సమస్య రాదు. మరి మాకు అసలు పనులే జరగడం లేదు, ఒక్కటి కూడా జరగడం లేదు. ఉండే ఒక్క కౌన్సిలర్ కూడా చెప్పండి. మా ద్వారా చెప్పేదంటే త్వరలో ఈ రోజు కానీ లేదంటే మండే కానీ ఒకేవేళ నోటీస్ ఇచ్చి 3 రోజులు టైం ఇచ్చిన తర్వాత ఆయన స్టార్ట్ కాకపోతే క్యాన్సిల్ చేసేసి 3 రోజులు మళ్ళీ పెట్టకపోతాం. మా వాటిలో కూడా కాలువలు చేసిన పని ఎక్కడ పెట్టినారు, గలీజ్ అంతా ఎక్కడ మీద తీసి పెట్టినారు. మా వాటిలో కూడా ఎక్కడ మీద పెట్టినారు, కాలువలోకి వేస్తున్నారు. ఫస్ట్ కాలువ రోడ్డు మెయిన్ రోడ్డు ఎక్కడంటే గలీజ్ ఎట్లా పెట్టినారు. రోడ్డు చేయాలని ఏం లేదు. ఏడవ అంశంలో సభ్యతో పునరుద్ధరణ చేయవలసిందిగా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే వార్డు సభ్యులకు నోటీస్ ఇచ్చినారో వాటి సభ్యత్వం పునరుద్ధరణ చేసే విషయమై కౌన్సిల్ నిర్ణయంగా ఉంచడమైనది తెలియజేస్తా ఉన్నాం. తర్వాత 8వ అంశము 10వ అంశము 11వ అంశం ఈ అంశాలు మినహా మిగతావన్నీ పోస్ట్పోన్ చేయాల్సిందిగా సమావేశంలో కోరుతా ఉన్నాము. 5,
అంశం నంబర్ 5, అంశం నంబర్ 7, అంశం నంబర్ 8, అంశం నంబర్ 10, 11 ఇవి మాత్రమే పాస్ చేయాలి అని చెప్పేసి 34 మంది సభ్యుల తరఫున ఈరోజు తెలియజేస్తున్నాం సార్. వీళ్ళు కూడా ఇక అంశాలను మిగతా అంశాలు ఆల్రెడీ చదువున్నారు, చదివే అవసరం లేదని చెప్పేసి వీళ్ళు కూడా ముగించాలని చెప్పేసి అనుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. అధ్యక్ష అది ఎంత న్యాయమో ఏ విధంగా సభంగా ఉందో మీరే చెప్పాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రతి నెల ఈ పద్ధతి మేము 9 నెలలు 10 నెలలు కావస్తుంది. ఇప్పుడు వరకు మా మాట ఒక కంచరిగా ఎవరి ఇష్టం వచ్చిన చేస్తా వెళ్ళిపోతున్నారు కౌన్సిల్ మీటింగ్. అంటే మెజారిటీ మాత్రం కౌన్సిల్ వారి ఇష్టమేనా? మాకేం అధికారం లేదా? మేము కౌన్సిల్ అయితే కాదా? ప్రజలు ఉండాలా వద్దా? ఎవరి ఇష్టం వచ్చిన అదే తీర్మానం చేసుకుంటారా? అంటే ఇంకో బయట వేసుకుని వెళ్ళిపోతే మేము ఇద్దరు మనుషులు కాదా? అదే ఎట్లా అవకాశం అధ్యక్ష? ప్రతి నెల మీ ఇష్టం వచ్చేటప్పుడు మాట్లాడుకోవడానికి మీ ఇష్టం ప్రతిసారి ఎవరికి అధికారం ఇదేనా అధ్యక్ష? ఇప్పటికే ఇంత చేస్తున్నారు. అధికారం మీకు లేక ఇక్కడ మమ్మల్ని ఈ చేస్తున్నారు. రేపు మీ చేస్తే వస్తే మమ్మల్ని ఇంకే చేస్తారు. అసలు అర్థం కావట్లేదు. ప్రజలందరూ చూస్తుంటారు. ఈ పరిపాలన చక్కగా ఉన్నారు అధ్యక్ష. ఇంత వైఎస్ఆర్ పార్టీ ఇంత ఘోరంగా తయారు చేస్తూ ఇంత నీచంగా పరిపాలన వ్యవస్థను ఇంత చెండాలి పెడతారు ఎప్పుడూ లేవు అధ్యక్ష. ఇప్పుడే వింటున్నా ఈ విధంగా కౌన్సిలర్ నుంచి పరిపాలనా వ్యవస్థ సరిగా లేక అధికారం కోసం మాత్రమే కాపాడుతూ ప్రజలను అన్యాయం చేస్తూ తప్పుదారి పెట్టిస్తూ ఇష్టం వచ్చి నడుచుకుంటున్నారు అధ్యక్ష. సమర్థించాలి ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎవరి ఇష్టం ఎన్నాళ్ళు అధ్యక్ష ఇట్లా ప్రతిసారి ఇట్లేనా? ప్రతిసారి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవడమే. అధికారం కోసం మాట్లాడుతున్నాం కానీ మనం ప్రజల కోసం మాట్లాడటం లేదు. ప్రజల వ్యవస్థ మనకు పట్టడంగా కేవలం మన అధికారం మన ఇష్టం చేస్తున్నాం చెప్పేసి కేవలం అధికారం మీద మనకు కావాల్సింది ప్రజల కోసం వచ్చినామా? ఇక్కడ దేని కోసం వచ్చినాం అధ్యక్ష? ఇక్కడ చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు దీన్ని చూడండి, ప్రజలందరూ చూసి ఏ విధంగా తీర్మానం ఇస్తారో ఇవ్వాలి అధ్యక్ష. దీని మీద నేను అందరూ చూస్తున్నారు. దీన్ని ఎంతవరకు సభగా ఉంటుందో, ఏ విధంగా ఎవరు ప్రకటిస్తాం, దీనికి ఏ న్యాయం చేస్తారో చూడాలి అధ్యక్ష. మేము కూడా ఇంకా ఎంతవరకు ఈ పదవి వరకు మాకు వచ్చినప్పటి నుంచి మేము ఈ పార్టీలో వచ్చినప్పటి నుంచి ఎలక్షన్స్ అయిపోయినట్టు ఈ పదవి మాకు ఒక్క పని జరిగింది లేదు. అంతకుముందు 5 ఏళ్ళ మా నోట్లు మట్టే పట్టాలి అధ్యక్ష. మా సొంత మాత్రం ఏక తింటున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు మా పరిపాలన సొమ్ము ఏక తింటున్నారు. మా వాటి ప్రజల సొమ్ముతో ఏక తింటున్నారు. మా సొమ్ము తినడానికిన్నారు కానీ మా వాటి ప్రజలకు న్యాయం చేయడానికి లేదు. ఎంతవరకు ప్రజలు చూసుకుంటారు, మరి ఎంతవరకు సభగా ఉంటుందో ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మాత్రమే తెలియాలి అధ్యక్ష. ఇంకెవరికి అర్థం కావడం లేదు ఈ పరిపాలన వ్యవస్థ. గతంలో ఎప్పుడు ఇటువంటి పని తినే రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నాయి అధ్యక్ష. సోదరులకు అందరికీ నమస్కారము. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో వాళ్ళందరూ వాకప్ చేసిపోయినారు. దేని గురించో తెలియదు. మరి ఇది ప్రజల సమస్య. వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాకప్ చేయడం ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. మళ్ళీ కేవలం నన్ను దింపేదాని కోసమే అంతే వాళ్ళు వాకప్ చేసేది, కుర్చీల కోసం కొట్లాడేది. కేవలం నన్ను దింపేదాని కోసం 10 నెలల నుండి ఇదే రామాయణమే, ఇదే తంతే జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే గారేమో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు, పని చేయకుండా నేను అంటున్నారు. కానీ ఇక్కడ పని చేస్తే కదా బిల్లులు పాస్ చేసేది. ఆయన ఏమో అట్లా అంటున్నాడు, వీళ్ళేమో పాస్ చేయకుండా ప్రజల సమస్యలు పాస్ చేయకుండా వాకప్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయమో మరి ప్రజలు తెలుసుకోవాలా, అందరూ తెలుసుకోవాలా. చెప్పేది ఏముంటది ఇంకా ఎందుకుంటాయి?
ఎందుకు ఉండవు ప్రజల సమస్యలు అంటే ఎందుకు ఉండవు? దాంట్లో ఉండేటి అజెండా కూడా చదవనీయకుండా లేసిపోయారు వాళ్ళు. అజెండా కూడా చదవనీకి లేదు. 5 సబ్జెక్టుల గురించి అవి పాస్ అంటే వాళ్ళకి నచ్చినట్టు పాస్ అనేది నచ్చని వదిలేసిపోయేది. అంటే మిగతా వాటిల్లో పన్నులు కట్టడం లేదా, ట్యాక్స్ కట్టడం లేదు, ఏం కట్టడం లేదు. వాళ్ళ వాటిల్లో పని అవసరం లేదా, మిగతా వాటిల్లో పని అవసరం లేదా? ఎందుకట్లా చేస్తున్నారు? కేవలం నన్ను దింపేదాని కోసం చేస్తున్నారు వాళ్ళు, అంతే. ఏమి లేదు, వేరే ఉద్దేశం ఏమి లేదు. అంతే. అవును, ఎట్లుంటే అట్లా గాని, ఎట్లయితే అట్లా గాని, ఎట్లయితే ఇట్లా గాని, అంతే. దాంట్లో ఏముంది? వచ్చింది. ఇంకా నా వరకు నా దగ్గరకు రాలేదు. వచ్చిందని చెప్పినారు కానీ నా దగ్గరకు ఇంకా రాలేదు. కానీ ఎట్లయితే అట్లా కానీ, ఇంకా నా దగ్గరకు రాలేదు అన్నాం కదా. వచ్చిందని చెప్పినారు, నా కాటికి రాలేదు. ఇంకా ఎట్లయితే ఎట్లా కానీ అన్నిటికి సిద్ధం. కొనసాగిస్తున్నాను. ప్రస్తుతానికి వేసవికాలం ఎక్కువ నీటి సమస్యలు ఉన్నాయి. కనీసం దాని మీద కూడా చర్చించకుండా వెళ్ళిపోయినారు. మళ్ళీ అదే కదా చెప్పారు. నీటి గురించి అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. ఆదరణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఏమంటే కరెంటు వల్ల కొంచెం అటు ఇటు వదులుతారేమో కానీ లైన్ మెయిన్ నీళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఆదంలోన ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. అది చెప్తున్నాను ప్రజలకు. వాకౌట్ చేసినారు, ప్రజా సమస్యలు గాలి వదిలినారు అంటారు కదా. అదే సమస్యలు అంటే పెండింగ్ సమస్యలు ఏముంటాయి అంటే దాని మీద మీరు చెప్తే బాగుంటది. అట్లా అదే మరి వాటిలోవే మిగతా వాటిలో చర్చించకుండా వాళ్ళు అన్ని పెట్టినారు. దాన్ని ఉన్నాయి, అవి పెట్టక చూసుకోండి. ఉన్నాయి ఏమన్నారు? ఇందాక అదే వాళ్ళు పాస్ అయ్యారు కానీ పాస్ అయ్యకుండా బిల్లులు పెట్టంటారు. ఎట్లా పెడతాము? ఆయన ఏమంటున్నాడు? పాస్ కాలే, ఇది పనులు జరగకుండా బిల్లులు పెట్టుకొని తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు ఆయన. కానీ అజెండాలోన అంశాలు పాసే కాలేదు. ఇంకా బిల్లులు ఎక్కడ పెడతావు? వాళ్ళకి ఎప్పుడు ఇస్తావు? అది ఆయన అనేది. పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారు అని ఆయన వాదన. చెప్పినాడు, ఇంతకుముందే చెప్పినాడు. ఇంతకుముందే నెల కిందట ఏమో చెప్పినట్టున్నాడు. అప్పుడు చెప్పినాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తున్నాను. సాయిప్రసాద్ రెడ్డి. ఇప్పుడు అన్ని అంశాలు పక్కన పాడేసి వెళ్ళిపోయేది వాళ్ళే. మళ్ళీ ఆయనకి ఎట్లా తెలుస్తుందో వీళ్ళకి ఎట్లా తెలుస్తుందో అర్థమే కాదు. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్, న్యాచురల్, హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము.
అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.